నెల్లూరు జిల్లా వైసీపీలో ఆ నేత రీఎంట్రీ ఇచ్చారా? ఇన్నాళ్లు పక్క రాష్ట్రంలో తలదాచుకున్న ఆ నేత తిరిగి తన సొంత ఇలాకాకు వచ్చేశారా? వైఎస్ జగన్ పిలిచి కీలక పదవి కట్టబెట్టడంతో యాక్టివ్ అయ్యారా? ఆయన రాకతో క్యాడర్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా? వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎట్టకేలకు యాక్టివ్ అయ్యారు. కొద్ది రోజులుగా చెన్నైకి మకాం మార్చిన అనిల్ కుమార్ యాదవ్కు వైసీపీ అధినేత జగన్ కీలక పదవి అప్పగించారు. దాంతో ఆయన తాడేపల్లిలో అధినేతను కలిశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ కుమార్ యాదవ్ కీలకంగా ఉన్నారు. నెల్లూరులో వైఎస్ జగన్కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా అనిల్ కొనసాగారు. అందుకే వైఎస్ జగన్ ఆయనకు రాష్ట్రంలో కీలక శాఖను అప్పగించారు. దాంతో అప్పట్లో జగన్ ఇచ్చిన ఫ్రీడమ్ను వినియోగించుకొని టీడీపీ నేతలపై విరుచుకుపడేవారు. అయితే ఆయన ప్రాధాన్యం పెరిగే కొద్దీ పార్టీలో కొంతమందికి అసంతృప్తి మొదలైంది. అనిల్ మాట్లాడే తీరు, వ్యవహార శైలి కారణంగా చాలామంది కీలక నాయకులు వైసీపీకి దూరమయ్యారనే టాక్ వినిపించింది. అంతేకాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు కూడా పార్టీని వదిలేయడానికి కారణం అనిల్ అని కొందరంటున్నారు. ఇక ఇటీవల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమితో అనిల్లో దూకుడు తగ్గింది. ఆయన రాజకీయాల నుంచి కొంత తాత్కాలికంగా తప్పుకున్నట్టు, చెన్నైలో వ్యాపారాల్లో బిజీగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. గతంలో నెల్లూరు నుంచి 2 సార్లు నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. కానీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం నెల్లూరు వదిలేసి నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారు. నెల్లూరులో అనిల్పై తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారట. అయితే నరసరావుపేటకు అయిష్టంగానే వెళ్లిన అనిల్ అక్కడ చిత్తుగా ఓడిపోయారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో అప్పటి నుంచి నరసరావుపేటలో పూర్తి స్థాయిలో పనిచేయలేక, ఇటు నెల్లూరు వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. కానీ తిరిగి నెల్లూరు ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్నారు. కానీ ఉన్నపలంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాడేపల్లిలో దర్శనమివ్వడం వైసీపీ నేతలకు ఆశ్చర్యానికి గురిచేసింది. తాడేపల్లిలో జగన్తో కలిసి కనిపించడం, పీఏసీలో మెంబర్గా కీలక స్థానం దక్కించుకోవడంతో ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, వచ్చి రావడమే ఆలస్యం అన్నట్టుగా నెల్లూరు టీడీపీ లీడర్లపై విరుచుకుపడ్డారు. నెల్లూరులో మైనింగ్ రంగం తలకిందులవడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే కారణమన్నారు. అనుమతులు సరిగ్గా ఇవ్వకుండా కేవలం తన వారికే దక్కేలా చూస్తూ మిగతా వ్యాపారులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. మైనింగ్ ఆగిపోవడంతో వేలాది మంది ఉపాధిని కోల్పోయారని, జిల్లాకు రావాల్సిన ఆదాయంలో 100 కోట్లు నష్టమైందని వ్యాఖ్యానించారు. వేమిరెడ్డికి సంబంధించిన వ్యక్తులే ప్రస్తుతం మైనింగ్ చేస్తూ లాభాలు పొందుతున్నారని కూడా విమర్శలు చేశారు. అంతేకాదు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్పై విచారణ జరిపి జరిమానాలు కూడా విధించామన్నారు. గతంలో మైనింగ్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఇప్పుడు అక్రమ మైనింగ్కు పాల్పడుతుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారో నెల్లూరు ప్రజలంతా గమనిస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. గతంలో 255 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని, కావాలని తమ నేతపై కేసు పెట్టడం బెదిరింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న మా ఛానల్ 9 జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త, అద్భుతంగా వచ్చింది వార్త. ఏది పెట్టు చూడండి, ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టంతో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు, 2 అదే సెకండ్ ఇది చూడండి అబ్బా, అది వీళ్ళు 2వ తేదీ, ఇది 2 days బ్యాక్ చూడండి అన్న. మొత్తానికి నెల్లూరు పాలిటిక్స్లో తన రాజకీయ ప్రయాణం ఇంకా ముగియలేదని అనిల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు విపక్షంలోనూ
తన స్టైల్లో ముందుకు సాగుతానని సిగ్నల్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ తన రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరులో తన పట్టు కోల్పోతున్న వైసీపీకి అనిల్ ఎంట్రీ ఏ మేరకు ప్లస్ అవుతుందో త్వరలోనే తేలిపోనుంది.